మెగాస్టార్ చిరంజీవి తన వారసత్వాన్ని కొనసాగించడానికి వారసుడొచ్చాడు. రామ్ చరణ్ ఉపాసనకు శనివారం రాత్రి ట్విన్స్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడు, కుమార్తె జన్మించారు. వీరికి 3 ఏళ్ల క్రితం కూతురు క్లేంకార జన్మించింది. ఇప్పుడు ట్విన్స్ రావడంతో కొన్నిదెల ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. సాధారణంగా ట్విన్స్ జన్మించడమే గొప్పగా భావిస్తుంటారు. అలాంటి తమ వారసత్వాన్ని కొనసాగించే అబ్బాయి కూడా రావడం వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. రిచెస్ట్ కిడ్ గా చెబుతున్నారు. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన కిడ్ గా రామ్ చరణ్ కొడుకు నిలవబోతున్నారట. దీనికి సంబంధించిన లాజిక్లు లెక్కలు తీస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. సాధారణంగా మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఆ అబ్బాయినే వారసుడిగా పరిగణిస్తారు. అమ్మాయిలు తమతో ఉండరు. మ్యారేజ్ చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులున్నా ఎంతకాలం మారినా మన ఇండియాలో ఉన్న ఒక్క సాంప్రదాయం ఇదే. ఆ విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు రామ్ చరణ్ కొడుకు కొనిదెల ఫ్యామిలీకి ఆస్తులకు వారసుడవుతాడు. ప్రస్తుతం చిరంజీవికి ఉన్న ఆస్తుల విలువ 1650 కోట్లంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో పలువురు అంచనా వేస్తున్నారు. అలాగే రామ్ చరణ్కి 1350 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే సుమారు 3000 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఆడపిల్లలకు కొంత ఆస్తులు పంచినా వీరి ఆస్తులు 2500 కోట్ల వరకు ఉంటాయని అంచనా. అదే సమయంలో ఉపాసన ఆస్తులు వేల కోట్లలో ఉన్నాయి. ఆమె సొంత ఆస్తులు 1300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ కామినేని ఫ్యామిలీదే. వీరి వ్యాపారాల విలువ 77,000 కోట్లు ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చింది. కామినేని ఫ్యామిలీలో అబ్బాయిలు లేరని సమాచారం. ఈ లెక్కన ఉపాసనకి వారసత్వంగా కొంత ఆస్తి వస్తుంది. అది సుమారు 10,000-15,000 కోట్ల వరకు రావచ్చని అంచనా. అదే జరిగితే ఆమె ఆస్తులు 16,000 కోట్లకు పైగానే ఉంటాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆస్తులు, ఉపాసన ఆస్తులు కలిపితే 18,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ చరణ్, ఉపాసన కొడుక్కి చెందుతాయి. ఇదే నిజమైతే ఇండియాలోనే రిచెస్ట్ కిడ్గా రామ్ చరణ్ కొడుకు నిలుస్తాడని చెప్పవచ్చు.